ఈ వీడియోలో మనం మజ్జిగ చారు రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని కూడా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కమ్మటి పెరుగుని తీసుకోవాలి. ఇక్కడ నేను పెరుగు 250 ml తీసుకుంటున్నాను. దీనిని చక్కగా కలుపుకోవాలి. దీనిలో గడ్డలు అవేమీ లేకుండా సాఫ్ట్గా ఉండేటట్టు మనం గరిటతో కలుపుకోవాలి. ఇందులో గడ్డలుంటేనే బాగోదు, గడ్డలేమీ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి సరిపడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇంకా మొత్తం ఇది ఒక్కసారి కలుపుకున్నాక దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ని యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇంకా దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపును పెట్టుకుందాము. దానికోసం పొయ్యి మీద ఇలా ఒక చిన్న కళాయిని పెట్టి దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు త్వరగా వేగవని నేను ముందే యాడ్ చేశాను. దాని తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు 1/2 స్పూను, అలానే పచ్చిశనగపప్పు, సాయిగుళ్ళు 1/2 స్పూన్స్ తీసుకోవాలి. వీటిని కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంక ఇది వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇది కారం పచ్చిమిర్చి. అలానే 1 ఇంచు వరకు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవి వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అల్లం అలానే పచ్చిమిర్చి బాగా వేగాలి. ఆనియన్స్ మరీ మొత్తం వేగిపోవక్కర్లేదు. ఇంక ఇది ఒక్కసారి కలుపుకున్నాక దీనిలో ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని స్టార్టింగ్లోనే వేస్తే మాడిపోతుందని నేను ఇక్కడ యాడ్ చేశాను. అలానే 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకా దీనిలో ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్లే మజ్జిగ చారు కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇంక ఇక్కడ నేను కారాన్ని ఏమీ యాడ్ చేయట్లేదు. 1 కారం పచ్చిమిర్చి వేసాను, అలానే 1 ఎండుమిర్చి వేసాను. నాకు ఇక్కడ కారం సరిపోయింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇంకా 2 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా దీనిని మన మజ్జిగలో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ తాలింపును మొత్తం ఇంకా అంతా ఒక్కసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక ఇక్కడ ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతా సరిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకా మొత్తం అంతా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్కి కూడా ఇది బెస్ట్ రెసిపీ. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.